నా పేరు ఎల్యూ కిషోర్ మా గైడ్ టీచర్ పేరు ఏ మురళీకృష్ణ గారు. మేము శ్రీ సర్వాణి పబ్లిక్ స్కూల్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. అయితే మా ప్రాజెక్ట్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వర్టికల్ ఫార్మింగ్, ఏరోపోనిక్స్ అండ్ హైడ్రోపోనిక్స్ అనేదాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఈ వర్టికల్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో ఎందుకనే యూజ్ అవుతుంది, ఎందుకంటే మనది స్టార్టింగ్ 75 crores ఉన్న జనాభా ఇప్పుడు 135 crores వచ్చింది. అంటే కానీ మనుషులు పెరిగారు కదా అని చెప్పి భూమి పెరగదు కదా సార్. అందుకని చెప్పి ఇటువంటిది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎటువంటి వర్టికల్ షేప్లో ఉన్నా సరే, బాడీ పైన అయినా సరే, రెండు వర్టికల్ షేప్లో మనం కట్టుకునే దానిపైన అయినా సరే మనం వర్టికల్ ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే దీనిపైన సాయిల్ వేస్తే డెలికేట్గా అవుతుంది కాబట్టి మనం ఈ హైడ్రోపోనిక్స్ అనేదాన్ని యూజ్ చేస్తాం సార్. ఈ హైడ్రోపోనిక్స్ అంటే సాయిల్ లేకుండా ఓన్లీ వాటర్, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్తో ప్లాంట్స్ని గ్రో చేస్తుంది. ఓన్లీ న్యూట్రియంట్స్తో దాన్ని గ్రో చేస్తుంది. అయితే ఈ రూట్స్ అనేవి ఇక్కడ ప్లేస్మెంట్ అవడంతో ఈ ట్యూబ్స్ అనేది దాన్ని డ్రిప్ ఇరిగేషన్లో అయితే ఎలాగైతే మనం చేస్తామో అలాగే అవి స్ప్రే చేస్తుంటాయి సార్ దాని మీద, రూట్స్ మీద. అలాగే ఇంకా దానికి కావాల్సినవన్నీ మనమే అందిస్తుంటే దానికి ఇంకా సాయిల్ అవసరం ఏముంటుంది సార్. అందుకని చెప్పి మనం ఇక్కడ ఫస్ట్ లేయర్ వరకు పీట్ అటువంటివి ఉపయోగించుకున్నాం. సెకండ్ లేయర్ నుంచి మనం ఈ వర్టికల్ ఫార్మింగ్లో హైడ్రోపోనిక్స్ అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు సార్. ఎలాగో మన ఇండియా కోస్టల్ లైన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సీ వాటర్ కానివ్వండి, వేస్ట్ వాటర్ కానివ్వండి, రైన్ వాటర్ కానీ మనం ప్యూరిఫై చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇటువైపు కోస్టల్ లైన్ వైపు అయితే వాటర్ ఉంటుంది, మనం యూజ్ చేసుకున్నాం. మన అనంతపురం అటువైపు అయితే వాటర్ అనేది తక్కువగా ఉంటుంది. మరి అటువైపు ఏం చేయాలి సార్? అందుకని చెప్పి మేము ఏరోపోనిక్స్ అనేదాన్ని తయారు చేస్తాం సార్. ఈ ఏరోపోనిక్స్ ఏంటంటే మామూలు పైన ఎయిర్ ఈ టర్బైన్ ద్వారా లోపలికి పంపిస్తుంది. ఈ లోపల ఈ ట్యూబ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ట్యూబ్ మేడ్ విత్ కాపర్. అంటే దీని లోపల మళ్ళీ కాపర్తో చేస్తే దీని క్వాలిటీ ఏంటంటే కనుక మామూలు హ్యూమిడిటీని వాటర్ కింద చేంజ్ చేస్తుంది. అలా కాకుండా ఇది ఇంకా స్పీడ్ మీద అవ్వాలి కాబట్టి లోపల మేము కాపర్ వూల్ అనేదాన్ని ప్లేస్మెంట్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బయట హ్యూమిడిటీ మొత్తం వాటర్ కింద చేంజ్ అయ్యి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అయిన వాటర్ని మామూలుగా మనం హైడ్రోపోనిక్స్లో ఎలాగైతే కల్టివేట్ చేస్తామో ప్లాంట్స్ని, అలా ఇక్కడ ఈ ఏరోపోనిక్స్లో మనం కల్టివేట్ చేస్తాం. అలా చేయడం వల్ల వాటర్ ఉన్న సాయిల్ లేకపోయినా సరే మనం ఈ ఏరోపోనిక్స్ దాన్ని యూజ్ చేసుకుని మనం ప్లాంట్స్ని కల్టివేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.